నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ప్రసాదంపై అధికారులు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ఆలయ అధికారుల తీరుపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అభిషేకానికి ఇచ్చే లడ్డూ ధర పెంచడంతో పాటు 150 రూపాయల అక్షరాభ్యాసానికి ఉచితంగా అందించే లడ్డూ నిలిపివేయటాన్ని హిందూ సంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మేరకు ఆలయ ఏఈఓ సుదర్శన్ గౌడ్ ఎమ్మెల్యే రామారావు పటేల్ కు వినతి పత్రాలు అందజేశారు. బాసర క్షేత్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఎమ్మెల్యేతో చర్చించారు. దీనిపై అసెంబ్లీలో గలం విప్పాలని నేతలు కోరారు. ఆలయానికి కోట్లాదిగా ఆదాయం ఉన్నప్పటికీ భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోవడం శోచనీయాంశమని హిందూ సంఘాల నేతలు మండిపడ్డారు. హిందూ రాష్ట్ర సమన్వయ సమితి నేతృత్వంలో వివిధ హిందూ సంస్థల ఆధ్వర్యంలో బాసర దేవాలయంలో జరుగుతున్నటువంటి అవినీతులు, అక్కడ భక్తులకి కలుగుతున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి కొన్ని అంశాల గురించి బాసరకి రావడం జరిగింది. అక్కడ అసిస్టెంట్ ఈఓ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా 2 విషయాలు మేము డిమాండ్ చేస్తున్నాము. ఎమ్మెల్యే గారికి కూడా మేము ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాము. ఒకటి, అక్షరాభ్యాసం అనేటువంటిది ఇక్కడ ఒక సెంటిమెంట్. పూర్తిగా లక్షలాది మంది ఇక్కడ ఎందుకు వస్తారు అక్షరాభ్యాసానికంటే, ఇక్కడ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయము, అక్కడ వారి సన్నిధిలో పిల్లలు ఒక అక్షరాభ్యాసం చేసుకుంటే వాళ్ళు విద్యావంతులు అవుతారు అనేటువంటి ఉద్దేశంతో అక్కడికి వస్తారు. కానీ ఈ రోజు బాసర క్షేత్రంలో అక్షరాన్ని అమ్ముకుంటున్నారు. ఇక్కడ చూసినట్టయితే నిత్య వివాదం విచ్చలబెడతారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ వచ్చిన పేరాలో ఆ సంజీవ్ కుమార్ పూజారి మీద 2007లోనే పిటా యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ అనేది వ్యభిచారం కింద వస్తుంది. ఈ సంబంధించిన కేసులు అతని మీద కేసులు అయితే జరిగింది. అదేవిధంగా ఆ కేసులో సస్పెండ్ చేయలేదు. మేము అదేవిధంగా మేము ఆర్టీఐ ద్వారా అడిగిన సమాచారం ద్వారా పోలీసులు ఇచ్చిన సమాచారంలో అతనికి 2007లో ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ కింద కేసులు ఉన్నాయి. అదే 2017లో 408, 409 అనే 2 కేసులు, అదే ఈ యొక్క విగ్రహం తీసుకుపోవడము, దాన్ని తప్పుగా ప్రచారం చేయడం. అదే విధంగా మొన్న 2025లో మే నెలలో కూడా అతని మీద 295, 351 బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసులు పెట్టడం జరిగింది. అంటే 3 కేసులు. అదే విధంగా మే నెలలో అతన్ని ఎంఆర్ఓ దగ్గర బైండ్ ఓవర్ కూడా జరగడం జరిగింది. అందరికీ జై శ్రీరామ్.